హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సెకండ్ ప్రాబ్లమ్ బ్యాలెన్స్ షీట్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ మనం సెకండ్ ప్రాబ్లమ్ చేద్దాం. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని నుంచి మనము ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అయితే మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుందండి. మనకి ఇక్కడ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. దాని నుంచి మనం ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అయితే ప్రిపేర్ చేయాలి. దాని తర్వాత బ్యాలెన్స్ షీట్. ఓకేనా? చూద్దాం. మొత్తానికి మనకు ఇన్కమ్ సైడ్ ఏమొస్తాయి ఫస్ట్ ఇవి చూద్దాం. ఇక్కడ అడ్జస్ట్‌మెంట్స్ కూడా ఇచ్చారు. ఔట్‌స్టాండింగ్ సబ్‌స్క్రిప్షన్స్, ఔట్‌స్టాండింగ్ సాలరీస్, లైబ్రరీ హ్యావ్ బ్యాంక్ డిపాజిట్స్ అని 12,000, బుక్స్, క్యాపిటల్ ఫండ్ ఇచ్చారు. ఇంకా డిప్రిషియేషన్ కూడా ఇచ్చారు. దేని మీద అంటే బుక్స్ మీద. ఓకేనా? మొత్తం చూద్దాం ఒకసారి. ఇక మనకు సమ్ము చూస్తున్నట్లయితే మనకు ఇన్కమ్ సైడ్ ఏముంది? సబ్‌స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సబ్‌స్క్రిప్షన్స్ ఎంతుంది? 28,000 బై సబ్‌స్క్రిప్షన్స్ రాసుకుందాం. బై సబ్‌స్క్రిప్షన్స్ ఎంతండి? సబ్‌స్క్రిప్షన్స్ వచ్చేసి మనకు 28,200. ఓకే. నెక్స్ట్ ఏముంది? ఔట్‌స్టాండింగ్ ఉన్నాయా? యెస్. ఔట్‌స్టాండింగ్ సబ్‌స్క్రిప్షన్స్ ఉన్నాయి. ప్లస్ ఔట్‌స్టాండింగ్ సబ్‌స్క్రిప్షన్స్ ఎంత? 1,500. సో, టోటల్‌గా మనకు 29,700 రూపీస్‌కి సబ్‌స్క్రిప్షన్స్ ఉంది. ఇది మనకి ఇన్కమ్ అవుతుంది. నెక్స్ట్ సేల్ ఆఫ్ న్యూస్ పేపర్స్ బై సేల్ ఆఫ్ న్యూస్ పేపర్స్ 800 రూపీస్. సో, వీడియో క్వాలిటీ అనేది ఇప్పుడు క్లారిటీగా అంటే 720లో అయితే బాగా క్లారిటీగా వస్తుందండి. సో, ఏమనుకోకండి. ఇక నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్ అన్నీ కూడా 360, 480లో కూడా క్లారిటీగా వచ్చే విధంగా అప్‌లోడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ బై న్యూస్ పేపర్స్ 800 రూపీస్. ఇంకా మనకేమన్నా ఇన్‌కమ్స్ ఉన్నాయని చూద్దాం ఇక్కడ. ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ మీద 10% ఇంట్రెస్ట్ వస్తదండి. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎంత? 10% కదా! అంటే మనం కాలిక్యులేట్ చేస్తే 800కి 18,000కి ఎంత? 10/100 1/2 అండి. అంటే 6 మంత్సే కదా! అక్టోబర్ నుంచి మార్చ్‌కి 6 మంత్స్ ఉంది కాబట్టి హాఫ్ ఇయర్‌కి మనం కాలిక్యులేట్ చేస్తున్నాం. సో, మనకి 900 వస్తుందండి. ఓకేనా? బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ 900 వస్తుంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌కి మనం అసెట్స్ రాసుకుంటాం. అసెట్స్‌కి ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏంటి? నెక్స్టు ఇంకేమన్నా ఉన్నాయా? మాక్సిమం ఇంకేం లేవు. నెక్స్ట్ మనం ఎక్స్‌పెన్సెస్ సైడ్ చూద్దాం. ఎక్స్‌పెన్సెస్ సైడు జనరల్ ఎక్స్‌పెన్సెస్ బై జనరల్ ఎక్స్‌పెన్సెస్ ఎంత? 3,700. ఇక్కడ సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచరు 3,700 అయితే మనకిక్కడ 4,000 దాని యొక్క ఫేస్ వాల్యూ. సో, అంటే మనకు 300 అనేది లాస్ వచ్చింది ఇక్కడ ఈ ఫర్నిచర్ మీద. సో, దాన్ని కూడా బై లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్. సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ అని రాసుకోండి. ఎంత? 300 లాస్ వచ్చింది. 4,000 నుంచి 3,700 తీస్తే మనకు 300 లాస్ వస్తుంది. నెక్స్ట్, నెక్స్ట్ ఎక్స్‌పెన్సెస్ ఏమున్నాయి ఇంకా? మెయింటెనెన్స్ ఎక్స్‌పెన్సెస్ బై మెయింటెనెన్స్ ఎక్స్‌పెన్సెస్ ఎంతండి? మెయింటెనెన్స్ ఎక్స్‌పెన్సెస్ 4,400. 4,400. నెక్స్ట్ ఇంకేమన్నా ఎక్స్‌పెన్సెస్ బై బుక్ అండ్ రివ్యూ అసెట్, బై సాలరీస్. యెస్. బై సాలరీస్. సాలరీస్ ఔట్‌స్టాండింగ్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. సో, బై సారీ 2 అండి. 2 అని వస్తుంది ఇక్కడ అన్నిటికి. 2 సాలరీస్.
ఎంత? 3600 ఇంకా ఔట్ స్టాండింగ్ ఉన్నాయి కదా! సో, ప్లస్ ఔట్ స్టాండింగ్ సాలరీస్ ఎంత ఔట్ స్టాండింగ్ సాలరీస్ 600 మొత్తం మనకు 4200 అండి. ఓకేనా? సాలరీస్. నెక్స్ట్ రెంట్. టు రెంట్ ఎంత? టు రెంట్ 6800 ఇంకేమైనా ఉన్నాయా? రెంట్, ఫర్నిచర్, బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్. డిప్రిషియేషన్ ఉందండి ఇక్కడ. డిప్రిషియేషన్ 10% ఇంక్లూడింగ్ పర్చేస్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్. సో, ఇక్కడ పర్చేస్ అనేది ఆహ్, బుక్స్ మీద మనకు 10% డిప్రిషియేషన్ ఉంది. మనకు ఆల్రెడీ 5000కి సంబంధించిన డిప్రిషియేషన్ ఉంది. 5000 బుక్స్‌కి సంబంధించిన సారీ 5000 వాల్యూ చేసే బుక్స్ అయితే మనకు ఆల్రెడీ ఉన్నాయి. మళ్ళా ఇయర్‌లో బై బుక్స్ అండ్ మ్యాగజైన్స్ అని చెప్పేసి మనకు 7000కి పర్చేజ్ చేశారు. సో, ఈ 2 వచ్చేసి 12,000 అయితది. సో, డిప్రిషియేషన్ చూద్దాం. టు డిప్రిసియేషన్ ఆన్ బుక్స్. సో, మనకిక్కడ 7000 ఇక్కడ బుక్స్ 7000 కొన్ని పర్చేజ్ చేశారు. ఆల్రెడీ 5000కి సంబంధించిన బుక్స్ అయితే ఉన్నాయి. మొత్తం 12,000 వాల్యూ బుక్స్ వాల్యూ. సో, మనకు 10% అని చెప్పారు కదా! మనకు 1200 అనేది డిప్రిషియేషన్. ఓకేనా? నెక్స్ట్ మనకు అయిపోయిందండి. మొత్తం ట్రాన్సాక్షన్స్ వచ్చాయి ఈ పక్కటి, ఆ పక్కటి. నెక్స్ట్ మనకు ఇంకా లయబిలిటీస్‌కి, అసెట్స్‌కి సైడు మనకేమొస్తదంటే బిల్డింగ్ ఫండ్ లయబిలిటీ. ఇదొచ్చేసి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ వచ్చేసి క్లోజింగ్ బ్యాలెన్స్ అంటాం దీన్ని. సో, ఇది వస్తుంది అసెట్ సైడు. ఇది లయబిలిటీ సైడ్ వస్తుంది. ఇక ఇన్వెస్ట్‌మెంట్స్ ఇవి కూడా మనకు అసెట్స్ కిందకొస్తాయి. బుక్స్ కూడా అసెట్సే. ఫర్నిచర్ అసెట్. ఇక్కడ ఔట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఇవి కూడా అసెట్టే. ఔట్ స్టాండింగ్ సాలరీస్ లయబిలిటీస్. ఇక్కడ బుక్స్ డిపాజిట్స్ 12,000 బుక్స్ ఇది 5,000 క్యాపిటల్ ఫండ్ ఇది లయబిలిటీ. సో, ఈ విధంగా మనం బ్యాలెన్స్ షీట్ అనేది చూస్తాము. ఓకేనా? మనం ఇప్పుడు టోటల్ చేద్దామండి వీటిని. ఫస్ట్ చూద్దాం వాల్యూ. మనకు టోటల్ చేస్తే దీన్ని టోటల్ చేద్దాం. 31,400 వస్తది. 31,400. ఇటు సైడ్‌ది మనము కాలిక్యులేట్ చేసినప్పుడు 20,600 వస్తదండి. ఇది 20,600. సో, మనము 20,600 తీసివేస్తే 14,80 0 మొత్తం సర్ప్లస్ అండి. టు సర్ప్లస్ అంటే ఎక్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ ఓవర్ ఎక్స్‌పెండిచర్. ఓకేనా? ఎంత? 10,800 రూపీస్. సో, ఇది మనకు ఈ ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ నుంచి వచ్చిన సర్ప్లస్. దీన్ని మనం ఏం చేస్తామంటే క్యాపిటల్ ఫండ్‌కి యాడ్ చేస్తామండి. ఓకేనా? నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు చెప్తాను. ఓకేనా? సో, మనం ఆల్రెడీ చేసామండి. ఈ లయబిలిటీస్, అసెట్స్ బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. సో, మనం బ్యాలెన్స్ షీట్ ఆఫ్ రాజు లైబ్రరీ యాజ్ ఆన్ 31/3/20 అని వేసుకుందాము. ఇక్కడ మనము క్యాపిటల్ ఫండ్ చూసాం కదా! క్యాపిటల్ ఫండ్ వచ్చేసి 41,000 ఉంది. మనకు వచ్చిన సర్ప్లస్ ఎంత? మనకు వచ్చిన సర్ప్లస్ 10,800. ఈ 10,800 యాడ్ చేసుకున్నాము లయబిలిటీ సైడ్. ఇంకా బిల్డింగ్ ఫండ్ వచ్చేసి మనకి ఎంత అండి? 12,000 బిల్డింగ్ ఫండ్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకున్నాం కదా! ఔట్ స్టాండింగ్ సాలరీస్ 600 రూపీస్. ఇవన్నీ లయబిలిటీస్ కిందకొస్తాయి. ఓకేనా? నెక్స్ట్ మనం అసెట్స్ చూస్తే ఇన్వెస్ట్‌మెంట్స్ అండి. ఇన్వెస్ట్‌మెంట్ ఎంత? 18,000. దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ 900 రూపీస్. మొత్తం టోటల్‌గా 18,900. నెక్స్ట్ బుక్స్ అండ్ మ్యాగజైన్స్. ఈ బుక్స్‌కి, మ్యాగజైన్స్‌కి 7,000 ఇక్కడ ఒక 5,000 ఉంది ఈ బుక్స్‌కి సంబంధించి. సో, 2 కలిపితే 12,000 వచ్చింది. మళ్ళా దీనికి డిప్రిషియేషన్ అని మనం తీసేయాల్సి ఉంటుందండి. డిప్రిషియేషన్ ఎంత? 10%. సో, 10% డిప్రిషియేషన్ చేస్తే 12,000 మీద మనకు 1,200 అనేది పోతుంది. సో, 12,000లో 1,200 పోతే 10,800 అనేది మనకొస్తుందండి. నెక్స్ట్ ఫర్నిచర్ ఎంత? 10,000 సరిపోయింది.
నెక్స్ట్ ఔట్‌స్టాండింగ్ సబ్‌స్క్రిప్షన్స్. మనకు రావాల్సిన ఇన్‌కమ్ ఇది. మనకు రావాల్సింది కాబట్టి దీన్ని అసెట్స్‌గా రాసుకుంటాము. ఎంతండి 1500 ఔట్‌స్టాండింగ్ సబ్‌స్క్రిప్షన్స్. క్యాష్ మనకెంత మిగిలింది క్యాషు 11,200 క్యాష్ మిగిలిపోయింది. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి మనకు లైబ్రరీ బ్యాంక్ డిపాజిట్స్. మనకు లైబ్రరీ బ్యాంక్ డిపాజిట్స్ ఎంతున్నాయి? 12,000 ఉంది. అవునా? సో, మొత్తం ఓవరాల్‌గా అన్నీ గూడా మనకు వచ్చేసినాయండి. దీన్ని టోటల్ చేస్తే 64,400 వస్తుంది. ఇది కూడా టోటల్ చేస్తే 64,400 వస్తుందండి. ఓవరాల్‌గా మనకు 2 కూడా ఈక్వల్ అవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ ఇది చేసి పెట్టానండి. మళ్ళా ఎక్స్‌ట్రాగా ఎందుకు ఇక్కడ రాయటం అని చెప్పి ఇదే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు అర్థమైందో లేదా అనేది కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. సో, దాన్ని చూసి నేను అర్థమైందో లేదో తెలుసుకుంటాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని చెప్పడానికైతే ట్రై చేస్తాం. థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.